హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇదైతే నా బర్త్డే వ్లాగ్, బర్త్డే షాపింగ్ వ్లాగ్ అండ్ బర్త్డే గిఫ్ట్ వ్లాగ్ అన్ని చూసేసారు మీరు. స్కూటీ కొనుక్కున్నాం అవన్నీ. సో ఇదైతే ఆ డే ఏం జరిగిందని, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినట్టే వెళ్ళి కేక్ తీసుకొచ్చారనమాట. అంటే పోలేదు, సో సర్ప్రైజ్ లాగా. సో వీనో కేక్ తెస్తారని అందరికీ తెలుస్తుంది, బట్ ఆ టైంకి ఆఫీస్లో ఉంటారు అని అనుకున్న టైంకి తీసుకొస్తే సర్ప్రైజ్ కదా, అలా అనమాట. అండ్ ఫెర్రో రాచర్ కేక్ అనమాట. ఇదైతే సూపర్ ఉంది. అండ్ ఇవే వరకు తర్వాత మీకు అర్థమైపోతుంది. అండ్ రితిక అయితే ఆ చాక్లెట్ ఇవ్వదంట, ఇది ఇవ్వదంట, కేక్ ఇవ్వదంట, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయనివ్వలేదు నన్ను. సో వెంటనే వచ్చేసారు కాబట్టి హీ బాట్ సమ్ టిఫిన్ విత్ హిమ్. అండ్ సినిమాకి వెళ్దామని ర్యాండమ్గా ప్లాన్ చేసుకొని రితిక ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట. మనమైతే ఎక్కడన్నా తినేయచ్చు కదా అని రితిక చేసేస్తున్నా. అండ్ మేము సినిమాకి వెళ్ళి ఒక 2 years అవుతుందంటే నమ్ముతారా. సో ఆ సౌండ్, అంత సౌండ్ బేబీస్కి మంచిది కాదు అని వెళ్ళలేదు. అండ్ తను కూడా కుదురుగా ఉంటుందో ఉండదో అని ఇక్కడైతే మా ఆయనతో అక్షంతలు వేయించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నా కిచెన్ పని అయిపోయింది అని చెప్తున్నా. అండ్ నా బ్యాగ్ ప్యాక్ చేసేసా. అండ్ ఇదైతే నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే అనమాట. దానికి పిలకలు వేయడము. ఇది ఒక గర్ల్ మామ్కి అర్థమవుతుంది ఎంత క్యూటెస్ట్ థింగ్ అది. ఇలా అయితే హెయిర్ స్టైల్ వేసాను. మీకు కావాలితే ఇంకా బేబీ హెయిర్ స్టైల్స్ ఏమైనా కావాలితే నాకు కమెంట్ చేయండి, నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. అండ్ ఆ బోస్ కలెక్షన్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి నా దగ్గర. అండ్ అక్కడ ఏసీ ఉంటుంది కదా థియేటర్లో, సో ఫుల్ హైడ్రేటెడ్గా ఉండాలి, స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట. మా పాపది అసలే బాగా సెన్సిటివ్ స్కిన్. సో హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజర్ రాస్తున్నా. అండ్ ఇక్కడైతే పెట్టేసుకున్నా లంచ్ బాక్స్ దానికి. అండ్ పెరుగన్నం పెట్టుకున్నాను అనమాట అప్పటికప్పుడు కాబట్టి. సో టైం లేదు, టికెట్ తీసేశారు, వెళ్ళిపోవాలి. సో రెడీ అయిపోయిందంట. దానికి రెడీ అయిపోతే అర్థమైపోయింది అనమాట. షూస్ తీసుకొచ్చేసింది, డైపర్ వేసుకోలే కాబట్టి డైపర్ తెచ్చేసింది. సో ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేస్తారు కూడా, అలవాటు అవుతుంది. సో ఇలా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఎంత మిస్ అయ్యాం తెలియదు కానీ మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. సో అలా ఇలా అటు ఇటు తిరిగి రిక్లైనర్లో పడుకుని అయ్య బాబోయ్, చూసారు కదా, అలా 29 కౌంట్ చేస్తారంట. అమ్మో ఇంత చాలా లాంగ్ అయిపోద్దని తీసేసాను నేను. బట్ చాలా ఎంజాయ్ చేసాము, చాలా ఫన్ అనిపించింది. రితిక కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో నా బర్త్డే ఇలా పీస్ఫుల్గా, చాలా ఏమంటారు, హ్యాపీగా గడిచిపోయింది. అలాగా ఏమి పెద్ద పెద్ద పార్టీలు అక్కర్లేదు, ఇలా హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది. వీళ్ళైతే రోజు ఆడుకుంటాం అనమాట మేము ఈవినింగ్స్. పక్కా పని ఎవరిని అవ్వకపోయినా, నైట్ కుకింగ్ అవినా అవ్వకపోయినా పక్కా ఆడుకుంటాం రితిక కోసము. సో వీళ్ళందరూ నా ఫేవరెట్స్ అనమాట. సో ఇలా అయితే ప్లాన్ చేశారు మా హస్బెండ్ కేక్ కటింగ్. నాకు భలే అనిపించింది, చాలా డేస్ తర్వాత భలే క్యూట్గా అనిపించింది అంతా. సో అందరం కూర్చొని కేక్ తినేసాము. ఇదైతే ఫెర్రో రోచర్ కేక్ కదా, చాలా బాగుంది టేస్ట్. ఏదేదో ఏమంటారు, చాక్లెట్ మూజ్ టైప్ టేస్ట్ వచ్చింది, భలే అనిపించింది నాకు. సో ఆ చాక్లెట్స్ వాళ్ళ కోసమే అనమాట. సో ఇప్పుడు ఇస్తానా అన్నట్టు చూస్తున్నారు. రితిక ఏమో నాకు ఇంకా కేక్ పెట్టు అంటుంది. మేము ఇవ్వము షుగర్. ఈ రీసెంట్గానే వి కుడెంట్ అవాయిడ్ అనమాట. సో బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఇలాగా. సో నా డే అయితే ఇలా జరిగిందండి. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆ రోజు. మా హస్బెండ్ ఆఫీస్ మానేసి నాతో ఉన్నారు డే మొత్తము. ఫుల్ ఎంజాయ్ చేసాము, మూవీ చూసాము, కోర్టు మూవీ చూసాము, అది కూడా చాలా బాగుంది. హీ మేడ్ మీ ఫీల్ స్పెషల్. అండ్ ఇంతకన్నా ఏం అక్కర్లే అనిపిస్తుంది. అదైతే నా బర్త్డే అయితే ఇట్లా జరిగింది. స్కూటీ అయితే ముందే కొనేసుకున్నాం కదా, అదే మా బర్త్డే గిఫ్ట్ అనుకోండి. అది కేక్ కావాలంటుంది అనమాట. కేక్ వద్దు, దానిపైన నట్స్ తిను అని చెప్తున్నా. సో ఈ పిల్లలకైతే చాక్లెట్ ఇచ్చేసాము. అండ్ నైట్ డే
కుక్ చేసేంత టైం లేదు. సో డిన్నర్కి వెళ్ళిపోయాము. దసరా అని ఒక రెస్టారెంట్ ఉంది, ఐ థింక్ సైనిక్ పూరి అనుకుంటా. ముందు వేరే దానికి వెళ్ళాము, ఇట్ వాజ్ బిజీ, వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఇట్లా దసరాకి వచ్చేసాము. అండ్ ఫుడ్ అయితే బాగుండింది. ఇదైతే ఫిష్ తందూరి అనుకుంటా. మీరు చూసారా, రితికని హ్యాండ్స్ పట్టుకునే ఉంటాను, అది మధ్యన అన్నీ లాగేస్తుందండి. అది చూసారా, నేను ఆ గ్లాస్ పట్టుకుంటే ఆ స్ట్రాలో ముంచి నాకుతుంది అనమాట. ఆ టేస్ట్ కొద్దిగా వస్తుంది. బిర్యానీ తింటా అంటది, తినిపిస్తా అంటది. అమ్మో అసలు ఆపలేకపోతున్నా. అది ముందు తినేస్తే హాయిగా ఇలా ఆడుకుంటుంది అనమాట. సో ఇదైతే నా బర్త్డే ఇలా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డే షాపింగ్ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ స్కూటీ కొన్నామంటే ఆ వీడియో పెద్ద వెళ్ళలే కానీ ఇక్కడ రితిక మస్తు క్యూట్ ఉండే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ డ్యాన్స్ వేస్తుందట మ్యూజిక్ ప్లే అవుతుంటే. అండ్ అలా తిరిగి ఆడుకుంది. సో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగిపోయింది నా బర్త్డే. అండ్ ఐఎమ్ 29 years old అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ దిస్ ఇయర్. చాలా మదర్ అయ్యాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకో నాలో. ఐ డోంట్ నో, ఒకలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దీస్ డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మీకు వీక్లీ 2-3 వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.